టేస్టీగా చేసుకుని చికెన్ కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఎంతో బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోగా మా వీడియోని మీరు చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ కర్రీ కోసం అయితే ముందుగా నేను 500 గ్రాముల వరకు చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని నీట్గా శుభ్రంగా కడిగి ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకొని ఇలా పెట్టించుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి, చెంచా కారం వేసుకోవాలి, ఆయిల్ని కూడా వేసుకునే విధంగా ఒక నిమ్మకాయ సగం ముక్కను కూడా కట్ చేసి నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. ఉప్పు, కారం, నూనె, నిమ్మరసం అంతా ఈ చికెన్ అంతటికి పట్టేటట్లు ఇలా కలుపుకున్నాక ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన కోసం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక దాల్చిన చెక్క, ఒక చిన్నది లేదా ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, 2 ఏలకులు, అదేవిధంగా 4 లేదా 5 లవంగాలు, అదేవిధంగా ఇది కొంచెం జీరా, కొంచెం ధనియాలు ద్వారగా వేయించుకొని ఇలా తీసుకోవాలి. అదేవిధంగా 2 లేదా 3 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం వేడెక్కాక ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు లేదా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా గుప్పెడి కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇందులో ఒక ఆనియన్స్ పేస్ట్ మాత్రమే నేను తయారు చేసుకున్నానండి. కట్ చేసే తాలింపు కోసం ముందుగా చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకున్నాను. మరీ ఎక్కువ ఉల్లిపాయలు అనేవి వేసుకోకూడదు. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ రెండింటిని కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు రెండింటిని కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించి మసాలా వేగుతుండగా మధ్యన కలుపుతూ ఇలా వేయించుకోవాలి. అడుగు పట్టకుండా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్దే వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. చూసారండి, ఆయిల్ సపరేట్గా ఎలా పైకి వస్తుందో. మసాలా అనేది కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, ముందుగానే మనం కారం వేసుకున్నాం కదా, మనకి ఎంత కారంలో కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి కూడా ముందు వేసుకున్నాం కదా, చూసుకొని ఉప్పును వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని కలిపి మరి కొంచెం వేయించుకోవాలి.
మసాలా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేటట్లు కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోటే వేయించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోటే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో కొంచెం ఇలా వేగాక మూత పెట్టుకొని ఇప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాము. తీసుకున్నాక చూశారు కదండి, కొంచెం వాటర్ అయితే చేరింది. ఇలా కలుపుకొని మరి కొంచెం వేయించి పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారు కదండి, వాటర్ అనేది ఇంకా కొంచెం పైకి వస్తుందండి. ఈ వాటర్ వేసుకోకుండానే సగం వరకు ఇప్పుడు ఉడికిపోతుందండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మరి కొంచెం వాటర్ అనేది తర్వాత వేసుకుంటామండి. ఇప్పుడైతే సగం వరకు అయితే ఈ చికెన్ అనేది ఉప్పు కారం మసాలా అంతా పట్టి చికెన్ సగం వరకు ఉడికిపోయిందండి. చూశారు కదండి, చికెన్ సగం వరకు ఉడికిపోయిందండి. ఇలా కొంచెం కలుపుకున్నాక వాటర్ని వేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ని వేసుకున్నానండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. మీకు ఎక్కువగా గ్రేవీగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ముందుగానే సగం వరకు చికెన్ అనేది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుంది. ఇలా అంతటిని మసాలా అంతటిని చికెన్ అంతటిని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు మరి కొంచెం చికెన్ను ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకున్నాం కదండి, వాటర్ వేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేనైతే చెక్ చేసుకున్నానండి. ఉప్పు అయితే కొంచెం నాకు తక్కువగా ఉందండి. మీరు చెక్ చేసుకొని ఉప్పును కూడా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోటే కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాక కర్రీని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కర్రీ అయితే కొంచెం దగ్గరగా అయిపోయిందండి. చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం ధనియాని ఇలా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం చికెన్ మసాలా 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసుకోవాలి. వేసుకొని మరోసారి ఇలా కలుపుకోవాలి. మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.